రాహుల్ గాంధీ ఇలా ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడిండు అయ్యా అంటే, రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి మాటలు ఒకసారి ఇక్కడ చూద్దాం. వెంటనే ఈ అక్రమాలకు, ఈ అవకతవకలకు, ఈ అవినీతికి పాల్పడినటువంటి అదానీని వెంటనే అరెస్టు చెయ్యాలి. అదానీ వెనకాల ఉన్నది ఎవరో తేల్చాలి. అదానీ ఇదొక్కటే కాదు, చాలా అవకతవకలకు పాల్పడ్డాడు, చాలా విషయాల్లో ఆయన ఇలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడు. కాబట్టి ఆయన వెంటనే అరెస్టు చేయాలి. సో ఏదైతే న్యూయార్క్ అధికారులు అయితే అరెస్టు వారెంట్ జారీ చేస్తారో అక్కడ కోర్టు, సో అది వెంటనే దాన్ని అమలు చేయాలి. ఇక్కడ దేశ ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద స్పందించాలి. బీజేపీ కూడా స్పందించాలి. మోడీకి అదానీకి ఉన్నటువంటి సంబంధం ఏంది, వాళ్ళిద్దరికి ఉన్నటువంటి బంధం ఏందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన మోదీ అదానీకి దోస్తు, అదానీ మోదీకి ఆప్త మిత్రుడు. సో కాబట్టి వీళ్ళిద్దరి మీద ఉన్నటువంటి వ్యవహారం మీద తేల్చాలి. వెంటనే దాని మీద ఒక పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేసి ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి మన రాహుల్ గాంధీ మాట్లాడడం జరిగింది. ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఆయన, ప్రధాన ప్రతిపక్షంగా ఆయన మాట్లాడడం జరిగింది. సో దీనిపైన అదాని దేశాన్ని దోసుకున్నాడు, దేశ సంపదను మొత్తం దోసుకున్నాడు. కాబట్టి దీని మీద చర్చ పెట్టాలి. దీని మీద అలాంటి అక్రమార్కుడు దోసుకుంటున్నటువంటి ఈ సంపదని, ఇట్లాంటి అవినీతి అక్రమాలను అన్నింటిలో కూడా బయట పెట్టాలని చెప్పేసి ఒక ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ పెట్టిండు. దీన్ని అందరూ అప్రిషియేట్ చేయాల్సిందే. అయితే ఇక్కడే సమస్య వచ్చి పడ్డది. ఈయన ప్రెస్ మీట్ పెట్టిండు, ఈ ప్రెస్ మీట్ పెట్టే కానీ సమస్య వచ్చి పడ్డది. ఎందుకంటే రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి అదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా ఈ అదానితోటి సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ ర్యాంక్ ఎందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకుందాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి, అదాని, ఈయన ప్రభుత్వంలోకి వచ్చిన తెల్లారే, రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన, ఆయన ముఖ్యమంత్రి అయిన తెల్లారే అదాన్ని పిలిపించుకున్నాడు. ఆ డోర్ పెట్టు, అదాన్ని పిలిపించుకున్నాడు. ఇక్కడ వచ్చిన తెల్లారే అదాన్ని పిలిపించుకున్నాడు. ఆయన ప్రతినిధులను పిలిపించుకొని కలిసిండు, ఆయనతో మాట్లాడిండు. ఆయనని తెలంగాణ రాష్ట్రానికి ఆహ్వానించిండు, పెట్టుబడులు పెట్టమని కోరిండు. సో ఇవన్నీ కూడా జరిగినాయి. ఒకవైపు ఏమో రాహుల్ గాంధీ ఏమో జాతీయ స్థాయిలో అదాని అక్రమాలను, అవినీతిని, వీటి గురించి ప్రెస్ మీట్లు పెట్టడము, ఈ బహిరంగ సభల్లో కూడా, ఎన్నికల ప్రచారంలో కూడా అదాని పేరును ప్రస్తావించి ప్రచారం చేసినటువంటి సందర్భాలు కూడా మనం చూసినాం. కానీ మరొక వైపేమో అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ అదానితో పెట్టుబడులు పెట్టించడము, ఆయన ఇచ్చినటువంటి విరాళాలు తీసుకోవడం, ఇవన్నీ కూడా చర్చనీయాంశంగా మారింది. సో దీంతో ఇప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి ఇవాళ రాహుల్ గాంధీ పెట్టినటువంటి ప్రెస్ మీట్లో ఆయనకు ఒక చిక్కు ప్రశ్న వచ్చింది. అదే ప్రెస్ కాన్ఫరెన్స్లో ఉన్నటువంటి ఒక మహిళా జర్నలిస్టు కొన్ని ప్రశ్నలు అడిగింది. ఆ ప్రశ్న ఏంటయ్యా అంటే, అయ్యా మీరు రాహుల్ గాంధీ గారు మీరు ఆరోపిస్తున్నారు, బాగానే ఉన్నది, మరి ఇదే అదానితోటి మీ ప్రభుత్వం ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం కానీ, కర్ణాటక ప్రభుత్వాలు కానీ ఎంఓయూలు చేసుకున్నాయి, ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ దావోస్ పర్యటనలో 12,400 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఎంఓయూలు చేసుకొని సంతకాలు పెట్టుకున్నారు. మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇట్లా పట్టుకొని ఫోటోలు దిగి దాన్ని ఎంఓయూలు చూపించిర్రు ప్రపంచానికి. సో దాంతోపాటు ఇంకా 100 కోట్ల రూపాయల విరాళం ఇచ్చిర్రు. ఇవన్నిటి గురించి కూడా ఆమె ప్రశ్న అడగడం జరిగింది. అక్కడ అడిగినప్పుడు 100% మేము అదానిని అరెస్ట్ చేయాలి, అదానికి సహకరించినటువంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి, వాళ్ళు తప్పు చేస్తే అని చెప్పిండు. ఇప్పుడు అదానినే కరప్టెడ్ ఫెలో అన్నప్పుడు, ఆయన అవినీతి పరుడు అయినప్పుడు, ఆయనతో పెట్టుబడులు పెట్టించినటువంటి ప్రభుత్వాన్ని కూడా తప్పే కదా. అంటే రాహుల్ గాంధీ ఇవాళ ప్రెస్ మీట్లో ఆయన సొంత ప్రభుత్వాన్ని, ఆయన పార్టీ ఏర్పాటు చేసినటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కానీ, అటు కర్ణాటకలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కానీ, ఈ రెండు ప్రభుత్వాలను ఆయన విమర్శించినట్టే కదా. ఈ రెండు ప్రభుత్వ అధినేతలు ఎవరైతే ఉన్నారో, ఇటు రేవంత్ రెడ్డి కానీ, అటు అక్కడ చూస్తే ఆయన కానీ, సో వీళ్ళిద్దరు కూడా అవినీతి పరులు అన్నట్టే కదా. మరి ఈ లెక్కన ఏంటి అనేటువంటి ప్రశ్న కూడా అయిందన్నమాట. ఇప్పుడు రాహుల్ గాంధీ గొంతులో వెలక్కాయబడ్డట్టు అయిపోయింది. దీంతో అసలు ఏం చేయాలి, అసలు సమస్య ఎక్కడొచ్చింది? నాకు తెలిసి ఈ మొత్తం దేశంలో అదానితోటి ఎవరు కూడా నేరుగా సంబంధాలు పెట్టుకోలే కాంగ్రెస్ ప్రభుత్వాలు. కానీ రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే వెంటనే అదాన్ని పిలిపించుకొని సంబంధాలు పెట్టుకున్నాడు. కావాల్సుకునే దావోస్ పర్యటనలో ఆయనతోటి 12,400 కోట్ల విలువైనటువంటి ఒప్పందాలు చేసుకున్నాడు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి పెద్ద చిక్కుముడిగా మారేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు ఆరోపణలు చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే మీ ప్రభుత్వంతో చేసుకున్నటువంటి ఒప్పందాలు రద్దు చేసుకోవాలి,
అదాని అక్రమార్కుడైనప్పుడు అవినీతి పరుడైనప్పుడు ఎందుకు అదానితోటి 100 కోట్ల రూపాయలు విరాళం తీసుకున్నాడో దాని గురించి కూడా సమాధానం చెప్పాలి. ఇవన్నీ కూడా చాలా పెద్ద ప్రశ్నలు ఉన్నాయన్నమాట. అంటే తన ముఖ్యమంత్రి చేసినటువంటి ఇది వేరే తీరుగా ఉంది, ఈయన మాట్లాడేది ఒక తీరుగా ఉంది. సో ఈ విషయం కూడా మాట్లాడదాం. ఒకసారి తెలంగాణకు వచ్చినటువంటి పెట్టుబడులు ఏంటివి, ఏ రంగాల్లో వచ్చినాయి, అసలు ఏమైంది, దానికి సంబంధించి కూడా ఒకసారి మాట్లాడదాం. ఆ వీడియో కూడా చూపించాక ఫస్ట్ రాహుల్ గాంధీకి ప్రశ్న ఎట్లా అడిగారో చూడండి ఒకసారి. प्रधानमंत्री की एक तरीके से साठगांठ है और लगातार आपका जो स्टैंड है वो विंडिकेट कहीं ना कहीं हुआ। क्या आपको लगता है, क्योंकि आप कह रहे हैं कि इनको अरेस्ट होना चाहिए भारत में भी, जो राज्य सरकारें हैं और जो रिपोर्ट आई है, जो फैसला है, उसमें भी कई राज्य सरकारों की संलिप्ति है जिन्होंने ब्राइब ली है, तो क्या जो राज्य सरकारें, चाहे वो कर्नाटक सरकार हो, तेलंगाना ने MOU साइन किया 2024 इकोनॉमिक फोरम में, क्या प्रोएक्टिव कदम लेके आप अपनी सरकारों को संदेश देंगे? बिल्कुल 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 अदानी जी का अरेस्ट होना चाहिए और जो भी इस मामले में इन्वॉल्व है उस पर कार्रवाई होनी चाहिए, चाहे वो कहीं का भी हो, कोई भी हो. సో ఏమంటా ఉన్నాడు, అదానిని అరెస్ట్ చేయాలి, అదానితో చేతులు కలిపి ఎవరైతే అవినీతికి పాల్పడరో, అక్రమాలకు పాల్పడరో వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి. అది ఎవరైనా కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి, అంటే ఇక్కడ ఏంది ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలి అని చెప్తున్నాడు రాహుల్ గాంధీ. రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలని చెప్తున్నాడు. అసలు రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయాలంటే ఇక్కడ జరిగినటువంటి వ్యవహారం ఏంది, ఒక్కసారి వచ్చినటువంటి పెట్టుబడులు ఇగో ఎట్లా ఏ విధంగా వచ్చినాయి. ఇక్కడ దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఆయన పెట్టుబడులు రేవంత్ రెడ్డి అదాని చేసుకున్నటువంటి పెట్టుబడులు ఏంటివి, ఏ రంగాల్లో చేసుకున్నాడు ఒకసారి చూడండి. అదాని గ్రీన్ ఎనర్జీ కింద ఇప్పుడు ఏదైతే దేని మీదనైతే లొల్లి నడుస్తూ ఉందో, ప్రపంచవ్యాప్తంగా ఏదైతే సోలార్ ప్రాజెక్టు మీద అవకతవకలకు పాల్పడినని అదాని గ్రూప్ మీద, అదానికి సంబంధించినటువంటి వ్యక్తుల మీద కేసులు అయినాయో, అదే సంబంధించినటువంటి ప్రాజెక్టు, అదే గ్రీన్ ఎనర్జీ తెలంగాణ రాష్ట్రంలో 5,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడతా అని చెప్పేసి MOU చేసుకుంది మన దావోస్ పర్యటనలో. అంటే అక్కడ అవినీతి జరిగింది అంటే ఇక్కడ కూడా అవినీతి జరిగినట్టే, ఎందుకంటే అదే ప్రాజెక్టు కాబట్టి. సో ఇక్కడ 5,000 కోట్ల విలువ చేసేటువంటి ప్రాజెక్టు మీద, దానికి సంబంధించిన పెట్టుబడుల మీద MOU జరిగింది. అదానికి సంబంధించినటువంటి డేటా సెంటర్ల మీద ఇంకొక 5,000, ఇంకా అంబుజా సిమెంట్కి సంబంధించి 1,400 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి అంబుజా సిమెంట్కి సంబంధించినటువంటి MOU జరిగింది. అదాని ఏరోస్పేస్ డిఫెన్స్కి సంబంధించి 1,000 కోట్లు. సో దీని మీద ఇప్పటికే రెండిట్ల మీద లొల్లి నడుస్తూనే ఉంది. ఇప్పుడు ఈ 2 రంగాల మీద ఇప్పుడు అదాని గ్రీన్ ఎనర్జీకి సంబంధించినటువంటి దాని మీద కాంట్రవర్సీ నడుస్తూ ఉంది. అంబుజా సిమెంట్కు సంబంధించినటువంటి దాని మీద ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో దాని మీద చర్చ నడుస్తుంది. మనం చూసినాం కదా, రామన్నపేట దగ్గర ఈ అంబుజా సిమెంట్కి సంబంధించినటువంటి ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలందరూ తిరగబడ్డారు, అభిప్రాయాన్ని చెప్పలేదు. సో రాష్ట్ర ప్రభుత్వం చాలా ఇంట్రెస్టెడ్గా ఉంది, స్థానిక ఎమ్మెల్యే చాలా ఇంట్రెస్టెడ్గా ఉంది. మరి ఎవరెవరికి ఎన్నెన్ని మూటలు పోయినాయో ఏం పోయినాయో తెలియదు, కానీ ఇవన్నీ కూడా జరిగినటువంటి వ్యవహారం. అయితే ఇక్కడ ఇది ఆల్రెడీ ఇప్పుడు న్యూయార్క్లో అయినటువంటి కేసులో దీనికి సంబంధించినటువంటి కేసే అయ్యింది. ఇక్కడ ఈ పెట్టుబడులకు సంబంధించినటువంటి వ్యవహారం ఇది నడిచింది. దీంతో పాటు ఇదేమో పెట్టుబడులు దావోస్లో పెట్టుకున్నటువంటి పెట్టుబడులకు సంబంధించినటువంటి MOU ఇది ఇక ఇంకొకటి ఇదేమో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఏర్పాటు చేతలపెట్టినటువంటి స్కిల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో, ఆ స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్ల రూపాయలు విరాళం ఇస్తున్నట్టు గౌతమ్ అదాని స్వయంగా వచ్చి ముఖ్యమంత్రిని కలిసి 100 కోట్ల రూపాయల విరాళము ప్రకటించి ఇచ్చిపోయినటువంటి సందర్భం. ఈ రెండింటి మీద కాంట్రవర్సీ నడుస్తూ ఉంది. ఇది విరాళమా లేకపోతే ఇది కూడా లంచం లాంటిదేనా? ఏదైతే గ్రీన్ ఎనర్జీ కోసము, సోలార్ ప్రాజెక్టు కోసము భారత ప్రభుత్వ అధికారులకు $265 లంచాన్ని ఇవ్వజూపి 16,882 కోట్ల విలువైన ప్రాజెక్టు కొట్టేదామని చూసిండో, అలాగనే ఈ 100 కోట్ల రూపాయలు లంచం ఇచ్చేసి ఇక్కడ 1,400 కోట్ల విలువైనటువంటి అంబుజా సిమెంట్ కానీ, ఇటు 5,000 కోట్ల విలువైనటువంటి గ్రీన్ ఎనర్జీ కానీ, మిగతా మొత్తం 12,400 కోట్ల విలువైనటువంటి ప్రాజెక్టులన్నీ కూడా కొట్టేసిండా? అక్కడ అది అవినీతి అయినప్పుడు ఇక్కడ ఇది కూడా అవినీతే కదా. ఏది అక్కడ అమెరికాలో అయినటువంటి కేసుకు సంబంధించి $265 అంటే 2,235 కోట్ల విలువ రూపాయలని లంచంగా ఇవ్వజూపి 17,000 కోట్ల రూపాయలు లాభం పొందేటువంటి ప్రయత్నం చేసిండో, అలాగనే ఇక్కడ కూడా 100 కోట్లని విరాళం రూపంలో ఇచ్చి ఇక్కడ 12,400 కోట్ల రూపాయలని
తీసుకున్నటువంటి ఆ పెట్టుబడులను దాని మీద లాభం పొందేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడా? సో ఈ రెండు సిమిలర్గా ఉన్నాయి. ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది సిమిలర్గా ఉన్నాయి. సో కాబట్టి దీని మీద నీడలు కమ్ముకున్నాయి. ఇది రాహుల్ గాంధీ కూడా దీని మీద సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మనం చెప్పేటువంటి మాటనే కాదు. ఇదే విషయం మీద బీజేపీ వాళ్ళు ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టారు. अक्टूबर 2024 को अडानी फाउंडेशन ने रेवंत रेड्डी जो कि तेलंगाना के मुख्यमंत्री, उन्हें 100 करोड़ रुपए उनके फाउंडेशन को डोनेशन दिया था कौशल विकास स्किल अपलिफ्टमेंट के लिए। क्यों लिया था डोनेशन? एक करप्ट व्यक्ति से आपने डोनेशन क्यों लिया? आपकी सरकार ने डोनेशन क्यों लिया? అది అంటే ఒక అవినీతి పరుడు, ఒక అక్రమార్కుడు చేత ఆయన 100 కోట్లు డొనేషన్ ఇస్తే మీరు ఎట్లా తీసుకున్నారు? ఏ రకంగా తీసుకున్నారు? ఇవాళ రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నాడు కదా అదాని మీద. అదాని వేల కోట్ల రూపాయలు దోసుకుంటున్నాడు, ప్రభుత్వ సొమ్ముని, భారతదేశ సొమ్ముని, దేశ సంపదను దోసుకుంటున్నాడు అని చెప్పేసి ఆరోపిస్తున్నటువంటి రాహుల్ గాంధీ ఇవాళ అలాంటి అవినీతి పరుడు వచ్చి, అదాని లాంటి అవినీతి పరుడు వచ్చి మరి 100 కోట్లు విరాళం ఇస్తే నీ ప్రభుత్వం ఎట్లా తీసుకున్నది? నీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది కదా. రాహుల్ గాంధీ ఈ నియమించినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, మరి ఏ విధంగా తీసుకున్నారు అని చెప్పేసి బీజేపీ ప్రశ్నిస్తా ఉంది. పెట్టుబడులు కాదు, డొనేషనే ఇచ్చిండు, అంటే దానం చేసిండు, విరాళంగా ఇచ్చిండు అన్నమాట. 23 जनवरी 2024 रेवंत रेड्डी जी जो कि तेलंगाना के मुख्यमंत्री हैं, वर्ल्ड इकोनॉमिक फोरम में वो लीड करते हैं और तेलंगाना की कांग्रेस की सरकार 12,400 करोड़ का MOU साइन करती है अडानी ग्रुप के कंपनियों के साथ। 12,400 करोड़ रुपए का। राहुल जी, सो इधे कौन जवाब देगा? क्या आप और रेवंत रेड्डी अलग हैं? రాహుల్ గాంధీ గారు ఎవరు సమాధానం చెప్తారు దీనికి? నువ్వు వేరు, మీ 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 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేరా? మీ పార్టీ వేరు, ఈ పార్టీ వేరా? రెండు ఒకటే కదా. రాహుల్ గాంధీది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డిది కాంగ్రెస్ పార్టీ. మరి రాహుల్ గాంధీ ఏమో అదానిని వ్యతిరేకించుడు ఎట్లా? రేవంత్ రెడ్డి ఏమో అదే అదాని నుంచి, అదే అక్రమార్కుడైనటువంటి, అదే అవినీతిపరుడైనటువంటి అదాని నుంచి 100 కోట్ల రూపాయలు విరాళం తీసుకోవడం ఎట్లా? 12,400 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టించుకోవడం ఎట్లా? దానికి సంబంధించినటువంటి MOUలు కుదుర్చుకోవడం ఎట్లా? దీనికి ఎవరు సమాధానం చెప్తారు రాహుల్ గాంధీ అని చెప్పేసి బీజేపీ వాళ్ళు మాట్లాడుతారు. వాస్తవమే కదా. మరి అదాని అక్రమార్కుడైనప్పుడు ఆ అక్రమార్కుడితో చేతులు కలిపినటువంటి ఈ ప్రభుత్వం కూడా అక్రమాలకు పాల్పడినట్టే కదా, అవినీతి చేసినట్టే కదా, ఆ స్కామ్లో ఈ ప్రభుత్వం ఉన్నట్టే కదా. మరి రాహుల్ గాంధీ నిజంగానే సచ్చీలుడైతే, నిజంగానే మాట మీద నిలబడేటువంటి వ్యక్తి అయితే ఇక్కడ ముఖ్యమంత్రిని కూడా అరెస్ట్ చేయమని చెప్పాలి, రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయమని చెప్పాలి, రేవంత్ రెడ్డిని కూడా విచారణ ఎదుర్కోమని చెప్పాలి, అదే రేవంత్ రెడ్డి మీద స్వయంగా విచారణకు ఆదేశించుకోమని చెప్పాలి. ఎందుకంటే 100 కోట్ల రూపాయలు విరాళం రాగానే నువ్వు అంబుజా సిమెంట్కి సంబంధించినటువంటి అన్ని పనులు క్లియర్గా లైన్ చేసి పెట్టావు. అది అట్లా లొల్లి నడుస్తూనే ఉందో లేదో వెంటనే మళ్ళీ అదే నల్లగొండలో సున్నపు గనులకు సంబంధించినటువంటి భూములను కూడా కేటాయిస్తూ ప్రభుత్వం పత్రికలల్లో ప్రభుత్వము గెజెట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇట్లాంటివన్నీ జరిగిపోతూ ఉన్నాయి. అంటే అక్కడ ఎక్కడైతే జాతీయ స్థాయిలో అదాని ఏ విధంగా అయితే అధికారులను అంటగట్టుకొని మోసం చేస్తా ఉన్నాడో, ఇక రాష్ట్ర స్థాయిలో కూడా ప్రభుత్వ అధినేతలను అంటగాగి వాళ్ళకు విరాళాల రూపంలో డబ్బులు ఇచ్చి ఇక్కడ కూడా ప్రాజెక్టుల రూపంలో రాష్ట్ర సంపదను కొల్లగొడుతున్నటువంటి విషయాన్ని కూడా మనము గమనించాల్సి ఉంటుంది. నిజంగా కూడా దీనికి రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి. మరి రాహుల్ గాంధీ చెప్పిన దాని ప్రకారము ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి ఆయన పదవిని తీసేయాలి, రేవంత్ రెడ్డిని పదవి నుంచి తీసేయాలి. ఒకవేళ రాహుల్ గాంధీ ఆరోపించిన ఆరోపణలన్నీ నిజమే అయితే, జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆరోపించిన ప్రతి ఆరోపణ నిజమే అయితే రేవంత్ రెడ్డి పదవి నుంచి తీసేయాలి, రేవంత్ రెడ్డి మీద విచారణ కమిటీ వేయాలి. రేవంత్ రెడ్డిని యదాని తప్పు చేసినప్పుడు రేవంత్ రెడ్డి కూడా తప్పు చేసినట్టే కాబట్టి ఇద్దరి మీద విచారణ చేయాలి. ఆ 100 కోట్ల లెక్క ఏందో తేలాలి, 12,400 కోట్ల లెక్క ఏందో తేలాలి, అంబుజా సిమెంట్ ఏందో తేలాలి, గ్రీన్ ఎనర్జీ కథ ఏందో తేలాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. సో దీనికి సంబంధించి కూడా మాట్లాడాలి. ఈ దెబ్బతోటి రాహుల్ గాంధీకి నోట్ల వెలక్కాయబడ్డట్టు అయిపోయింది, గొంతుల వెలక్కాయబడ్డట్టుగా అయిపోయింది. సో కాబట్టి మరి ఇప్పుడు ఏం మాట్లాడతాడు? చెప్తున్నాడు అందరిని అరెస్ట్ చేయాలి, ఆయన కంటగాయన అందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్తా ఉన్నాడు. కానీ చెప్పడం ఒకటే కాదు కదా, ముందు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఆయన అదానితో ఒప్పందం చేసుకున్నందుకు, అదాని అక్రమాలకు ఈయన కూడా అంటగాగినందుకు ముందు ఆ పదవి నుంచి ఆయన తీసేసి ఆయన పక్కన పెట్టి విచారణ ఆ రేవంత్ రెడ్డి మీద,
ఆయనకు సహకరించినటువంటి వాళ్ళ మీద విచారణ చేయాలి, సిమిలర్గా అదాని మీద జరుగుతున్నట్టుగానే. అప్పుడు కరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆరోపణలకు శాంటిటీ ఉంటుంది, క్రెడిబిలిటీ ఉంటుంది. మీ మంత్రులు మీ గవర్నమెంట్ ఏమో ఎంఓయూలు చేసుకుంటుంది, మీ గవర్నమెంట్ ఏమో అదే అదాని నుంచి వందల కోట్ల రూపాయలు విరాళంగా తీసుకుంటుంది, అదాని మీదనేమో మీరు మళ్ళీ ఆరోపణలు చేస్తారు. ఇదే అదాని వచ్చేసి హైదరాబాద్లో ఉన్న ఐటీసీ కోహినూరులో హోటల్లో కూర్చొని ఇక్కడ నెంబర్ 2గా చలామణి అవుతున్నటువంటి ఒక మంత్రిని తీసుకుపోయి అలా కూర్చోబెట్టి మాట్లాడుకుంటారు. ఈడీ కేసు ఏమైందో ఇప్పటిదాకా తెలియదు, మరి ఎందుకో మాట్లాడతలేడు రాహుల్ గాంధీ. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద జరిగినటువంటి ఈడీ కేసు పోయిర్రు, అధికారులు పోయిర్రు, 2 రోజులు సోదాలు చేసిర్రు, పసలు లెక్క పెట్టే మిషన్ లెక్క పెట్టేటువంటి కట్టలు లెక్క పెట్టేటువంటి మిషన్లన్నీ లోపలిపోయినాయి. ఎంత అయింది మరి? ఆ కేసు ఏమైంది? ఈడీ ఎందుకు అధికారికంగా ఒక ప్రకటన బయటకు ఇవ్వలేదు? అసలు కేసు నమోదైందా కాలేదా? దాని మీద కూడా విచారణ చేయాలి కదా, దాని మీద మాట్లాడాడు. కాబట్టి డబుల్ స్టాండ్, కాంగ్రెస్ పార్టీ డబుల్ స్టాండ్ ఏ విధంగా ఉంటుందో ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈడ చేసేది ఈడ చేస్తారు, ఆడ చేసేది ఆడ చేస్తారు. ఎందుకంటే మళ్ళీ రాహుల్ గాంధీ వెంటనే రేవంత్ రెడ్డిని పక్కన పెట్టేస్తే వీళ్ళకి పోవాల్సిన సంవత్సరాన్ని పోవు కదా. సో ఇదంతా కూడా డబుల్ గేమ్ అన్నమాట. ఇది నడుస్తున్నటువంటి వ్యవహారం. ఇంకా